ఈ ల్యాండ్ వచ్చేసరికి బీటీ రోడ్ బిట్ అండి. కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ పెద్దగా ఉంది. ఇంకొక బోర్ ఉంది. ఇందులో వచ్చేసరికి ఒక పూల ఫామ్ ఉంది. ఇది వచ్చేసరికి మనకు ఓవరాల్ నుంచి 32 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. RRR ఇన్సెంటివ్ ల్యాండ్, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీ ముందుకైతే ఒక శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు ఓవరాల్కి జస్ట్ 32 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హైవేకి వచ్చేసరికి జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 66 ఫీట్ బీటీ రోడ్ విత్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కు ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ అయితే కంప్లీట్గా మనకు స్క్వేర్ బిట్ లాగా ఉంటుంది. ఇందులో ఒక బోర్ కూడా ఉంది. కంప్లీట్గా రైట్ సైడ్ ల్యాండ్ అనమాట. మనకు వచ్చేసరికి ఇదైతే మనం చూస్తున్నారు కదా, కంప్లీట్గా అయితే చూస్తున్నారు. ఇదే ల్యాండ్కి అయితే సేల్కి ఉంది, అంత లెవెల్ ఉందన్నమాట. సో ఇలాంటి కొన్న వాళ్ళకి ఎలాంటి ఎక్స్పెండిచర్ లేదు. ఏమైనా తోట పెట్టుకోవాలనుకున్న, ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. సో ఎందుకంటే చూపిస్తున్నారు, మీరు ల్యాండ్ వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకైతే అవగాహన వస్తుందన్నమాట. ఇప్పుడు మీకైతే కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ఇందులో డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి ఒక ల్యాండ్ యొక్క కంప్లీట్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలో తెలుసుకోవచ్చు. సో సేమ్ నెంబర్కి కూడా వాట్సాప్ ఉంటుంది. అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అయిందో మీకు ఇప్పటివరకు సేమ్ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందన్నమాట. మనకు వచ్చేసరికి ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇందులో వచ్చేసరికి మనకు కంప్లీట్ లెవెల్గా ఉంది. అదే బీటీ రోడ్ అనమాట. మనకు రోడ్ కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంది. కార్ వెళ్తున్నాయి కదా, సో ఇదంతా కూడా రోడ్ ఫేసింగ్ ఏమన్నటువంటి ల్యాండ్ అనమాట. ఇందులో వచ్చేసరికి లాస్ట్లో ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది. ఒక బోర్ ఉందన్నమాట. అది కూడా వాటర్ బాగానే వస్తుంది అనమాట. వాటర్ కూడా పోస్తున్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఇది వాటర్ వైట్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కంప్లీట్ ఎక్స్టెండ్ వచ్చేసరికి 3 acres అనమాట ల్యాండ్ వచ్చేసరికి. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి వీళ్ళు 1,15,00,000 1,15,00,000 ఎకరం చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది అనమాట మనకి ఇది. సో 1,15,00,000 ఎకరం అని చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది కాబట్టి ఏదైతే మనకు రావిరాజ్ స్టార్ట్ అయ్యి మనకు ఇటు RRR కనెక్టివిటీ అవుతుందో జస్ట్ మనకు ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవుట్ సైడ్ ఉంటుందన్నమాట. మనకి ఇది గ్రీన్ ఫీల్డ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇది కడతాల్ వస్తుందన్నమాట. మండల్ వచ్చేసరికి ఇది శ్రీశైలం హైవేలో వస్తుంది. ల్యాండ్ వచ్చేసరికి మనము కడతాల్ టోల్గేట్ దాటిన తర్వాత మైసీగంజ్ అమ్మవారి టెంపుల్ తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే మనకు ఎక్కువైపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఎక్కువైపల్లి విలేజ్ క్రాస్ చేయగానే మనకైతే ఈ ల్యాండ్ అయితే అవైలబుల్గా ఉందండి. చూస్తున్నారు కదా, ఇదే రోడ్ అనమాట. కంప్లీట్గా చూసినంతగా రోడ్ ఫేసింగ్. వీళ్ళు కడీలో ఫెన్సింగ్ కూడా వేసి పెట్టారనమాట. మనకు వచ్చేసరికి చూస్తున్నారు, ఇది వచ్చేసరికి ఇంత పెద్ద రోడ్ ఫేసింగ్ ఉందన్నమాట. ల్యాండ్ వచ్చేసరికి కూడా మనకు చాలా బాగుంటుంది. విలేజ్ వచ్చేసరికి ఎక్కువపల్లి విలేజ్కి వస్తుంది. కడతాల్ మండలం వస్తుంది, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్.